హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ప్రభా గోపాలం స్విందు కార్యక్రమంలో ఒక చక్కటి రెసిపీని చూద్దాం. అదేంటంటే ఉల్లిపాయ చపాతీ. చపాతీలోకి కూర చేయడానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ చపాతీని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఒక 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి కప్పుకొక ఉల్లిపాయ చొప్పున 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే 3 పెద్ద పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న 1 స్పూన్ జీలకర్ర, అలాగే తగినంత కళ్ళుప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా తయారు చేయకూడదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని గోధుమ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. చాలా వరకు దీంట్లో ఉన్న తడితోటే పిండి కలిసిపోతుంది. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాను. ఈ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది అన్నమాట. బాగా కలుపుకున్నాక తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా మనకి చపాతీలు బాగా వస్తాయి. ఇప్పుడు వాటిని చపాతీ బిళ్ళల కింద తయారు చేసుకున్నాను. వీటిని మామూలు చపాతీ రోల్ చేసుకున్నట్టుగా కొంచెం పొడిపిండి వేసుకొని రోల్ చేసుకోవడమే. మనం వేసుకునే ఆనియన్ పేస్ట్ మరీ స్మూత్ పేస్ట్ లాగా ఉండకూడదు, అలాగని బాగా ముక్కల్లాగా ఉండకూడదు. బాగా ముక్కల్లా ఉంటే చపాతీ స్మూత్గా రోల్ అవ్వదన్నమాట. ఈ విధంగా చపాతీని రోల్ చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. పెనం పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకున్నాను. చూసారా, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉండాలన్నమాట ఆనియన్ పేస్ట్ అనేది. ఇది ఆఫీసులు వెళ్ళే వాళ్ళకి, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు క్యారేజీల్లో పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా టైం సేవింగ్, అలాగే టేస్టీ అండ్ హెల్దీ. 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే. మనం వేసిన ఆనియన్ పేస్ట్ వీటి వల్ల చాలా గుల్లదనం వస్తుంది, చాలా బాగుంటుంది, క్రిస్పీగా గుల్లగా ఉంటుంది అన్నమాట చపాతీ. ఈ విధంగా 2 సైడ్లా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. మీరంతా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఇంక 2 సైడ్లు కాలిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, చాలా చక్కగా కనిపిస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదా. దీన్ని ఊరికనైనా తినేయచ్చు, లేదంటే పెరుగుతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరంతా కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ.